ఈ ఏ నెలల కాలం వ్యవధిలో పరిపాలనా తీరు ఎలా కొనసాగిస్తున్నారంటారు? రకంగా పర్వాలా. హ్మ్. హ్మ్. పర్వాలేదయ్యా. హ్మ్. మనకి పంటేగా మనకి హ్మ్. అనుకూలంగా ఉంటే హ్మ్. లేబర్ కూలీలు ఉంటున్నాయి. హ్మ్. అందరికీ అనుకూలంగా ఉంటుంది రైతు బాగుంటే. హ్మ్. ఇబ్బందేం లేదు. చంద్రబాబు గారు గూడా హ్మ్. చేయాల్సినయన్నీ మరి ముందు జగన్ గారు చేసినయన్నీ తీర్చుకుంటూ రావాలిగా. హ్మ్. అంతా అనువైనంగా ఉంటుంది. హ్మ్. ఇబ్బందేం లేదు. అనుకున్న మాటలన్నీ ఏడెత్తారు. హ్మ్. అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించిన పనితీరు ఏ విధంగా ఉంది? ఏ విధంగా కొనసాగింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఏ పథకాలే గాని ఆయనిచ్చింది పంటలు లేవు. హ్మ్. పంటలు లేవు. రైతులకి ఉపయోగం లేదు. హ్మ్. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారొచ్చాక హ్మ్. అనుకూలంగా ఏ రైతైనా ఇంట్లో మూలన గింజలుంటున్నాయి. హ్మ్. అతివరకు ఇంట్లో తినటానికి గూడా లేవు. హ్మ్. హ్మ్. అంటే నిరుడే మంచిగుంది. నిరుడే ధరలున్నాయనేసి మాట్లాడుతున్నారు అంటే గదనే. పావలా వంతు కూడా వరి అయిపోతే నిరుడు. హ్మ్. ఈ ఏడు మరి 1500, 1800 వడ్లు అమ్మినాయి. హ్మ్. కల్లాల్లోనే పచ్చొడ్లు. హ్మ్. మరి ఇంక అసొంటప్పుడు ఇంకేం కావాలి రైతుకి? రైతులకు మంచి జరిగిందంటారు. మంచి జరిగింది. హ్మ్. ఈ అదేం లేదు. సూపర్ 6 సంగతేంటంటారు? 6 గ్యారంటీల పరిస్థితి. ఆ? 6 గ్యారంటీలు. చిన్నగా వదులుతారాయా? హ్మ్. అన్నీ చూసుకుంటూ వదులుతుంటాడు. హ్మ్. ఇబ్బంది ఏం లేదు. హ్మ్. రైతుకి ఇబ్బంది లేదు రాష్ట్రం మొత్తం మీద. హ్మ్. ఉమ్. అంటే ఇప్పుడు ప్రతి మహిళకి 1500 అన్నారు. అవన్నీ తిక్కల మాటలయ్యా. 1500, 1800. హ్మ్. ఈ ముసలోళ్ళకి ఇయటమే ఏదో తప్పలా అప్పుడు పెట్టారు ఎన్టీ రామారావు గారు కానించి. హ్మ్. ఇవన్నీ మధ్యలో వచ్చిన పథకాలు ఇవి. హ్మ్.